ఒక గ్రామంలో నరసయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని వృత్తి వ్యవసాయం. చిన్నప్పటి నుండి తండ్రితో పాటే వ్యవసాయం చూస్తూ ఉండడంతో అది తన వృత్తిగా మార్చుకున్నాడు. కానీ నరసయ్యకు నాణ్యమైన విత్తనాలు దొరకకపోవడంతో ప్రతి ఏడు పంట దిగుబడి తగ్గుతూ వస్తుంది. ఈసారైనా పంట బాగా పండుతుందో లేదో, ప్రతి ఏడాది పంట తగ్గుతూ వస్తుంది. నరసయ్య ఊహించినట్లుగానే ఆ ఏడు పంట దిగుబడి చాలా తక్కువగా వస్తుంది. నరసయ్య భార్య లక్ష్మి ఈ వ్యవసాయం వృత్తి వద్దని భర్తతో గొడవ పడుతుంది. ఏవయ్యా, డబ్బులు అప్పుగా తెచ్చి సంవత్సరం అంతా కాళ్ళెరిగేలా కష్టపడి వ్యవసాయం చేసి ఆ పంట పండించావు. ఆ కొన్ని బస్తాల ధాన్యం మాత్రమే చేతికొచ్చాయి. అవి మొత్తం అమ్మినా సగం అప్పు కూడా తీరదు. ఇక మన ఇల్లు ఎలా గడవాలి? నాపై దయుంచి ఈ వ్యవసాయం మానుకో అయ్యా. ఇద్దరం పట్టణంలో పనికి పోదాం. మంచిగా డబ్బులు వస్తాయి. నెమ్మదిగా అప్పు కూడా తీర్చేద్దాం. ఏమంటావు? లక్ష్మి, పంట పండకపోవడానికి కారణం నాణ్యమైన విత్తనాలు లేకపోవడం వల్లనే. ఈసారి ఎలా అయినా మంచి నాణ్యమైన విత్తనాలు సంపాదించి పంట పండించి చూపిస్తాను. ఈ ఒక్కసారి నన్ను నమ్మవే? సరే, నేను నమ్ముతానయ్యా. కానీ ఊరి పెద్ద నమ్మరు కదా. ఆయన అప్పు డబ్బులు ఇప్పుడు ఎలా ఇస్తావు? ఏం చేస్తావు? నువ్వే ఆలోచించుకో. నరసయ్య ఇదంతా ఆలోచిస్తూ దిగులుగా నడుచుకుంటూ వెళతాడు. దారిలో నరసయ్యకు అప్పు ఇచ్చిన ఊరి పెద్ద ఎదురవుతాడు. ఏరా నరసయ్య, నా బాకీ ఏం చేశావు? నేను అడిగితే తప్ప నీకు గుర్తుండదా ఏం? అయ్యా, అట్లా అనమాకండి. ఈరోజే పంట చేతికొచ్చింది, కానీ చాలా తక్కువ పంట పండినది. అప్పు సగం అయితే ఇప్పుడే ఇయ్యగలను. ఆహా, మిగతా సగం ఎప్పుడు ఇస్తావు మరి? మళ్ళీ వచ్చే ఏడాది పంట పండించాక ఇస్తావా? అయ్యా, ఏదో ఒకటి చేసి ఈ ఏడాది మొత్తం అప్పు కట్టేస్తానయ్యా. నాకు నమ్మకం లేదురా. నీకు అప్పు ఇచ్చి ఇప్పటికే సంవత్సరం దాటింది. నేను నీకు ఒక పని చెప్తాను. ఆ పని చేస్తూ నువ్వు నా అప్పు తీర్చు. అప్పుడే నేను నమ్ముతాను. నాకు 2 ఆవులున్నాయి. వాటిని రోజు అడవికి తీసుకువెళ్ళి వాటి మేత అయిన వెంటనే ఇంటికి తీసుకురావాలి. అలా చేస్తున్నందుకు నువ్వు ఇంకో సగం అప్పు తీర్చడానికి నీకు గడువు ఇస్తాను. ఏమంటావు? సరే అయ్యా, మీరు చెప్పినట్లే చేస్తాను. నరసయ్య చెప్పినట్లుగానే ఊరి పెద్ద ఆవులని అడవికి తీసుకువెళ్ళి మేత మేయించి తీసుకువస్తాడు. ఆవులు మేత మేస్తుండగా ఒకరోజు నరసయ్యకి ఒక ఉడత చాలా గట్టిగా అరుస్తూ ఉన్న శబ్దం వినబడుతుంది. ఇదేమిటి? ఎక్కడి నుండి ఈ శబ్దం వస్తుంది? చాలాసేపటి నుండి వస్తుంది. నరసయ్య ఆ శబ్దం ఏమిటా చూద్దామని ఆ శబ్దం వైపుగా వెళతాడు. ఒక ఉడత పొదల్లో చిక్కుకొని రావడానికి వీలుకాక అరుస్తూ ఉంటుంది. అయ్యో, ఈ ఉడత చాలాసేపటి నుండి ఇక్కడే చిక్కుకుపోయి ఉన్నట్లుంది. వెంటనే దీనిని కాపాడుతాను. నరసయ్య చాలా కష్టపడి ఆ చిక్కుకున్న పొదల నుండి ఆ ఉడతని రక్షిస్తాడు. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నీకు నా కృతజ్ఞతలు. నీ రుణం నేను ఏం ఉంచుకోనులే. ఈ అడవి మొత్తం నాకు తెలుసు. నీకు ఈ అడవిలో ఏ సహాయం కావాలన్నా నేను చేసి పెడతాను. సరే, అలాగే చేద్దువు గాని. జాగ్రత్త, మరోసారి ఇలాంటి పొదల్లో ఇరుక్కోమాకు, ప్రమాదం. ఆ రోజు నుండి ఉడత నరసయ్య అడవికి వచ్చినప్పుడల్లా నరసయ్యని కలుస్తూ ఉండేది. ఒకరోజు ఉడత విత్తనాలను తింటూ ఉంటుంది. అక్కడే కూర్చున్న నరసయ్యకు ఆ విత్తనాలని చూసి ఆశ్చర్యం వేస్తుంది. అవి తన చిన్నతనంలో వాళ్ళ నాన్న పంట పండిస్తుండగా చూసిన నాణ్యమైన విత్తనాలు. ఉడతా, నీకు ఇవి ఎక్కడివి? ఎలా వచ్చాయి? నాకు ఇవి ఇస్తావా? ఇది ఈరోజు నా ఆహారం. నీకు ఇవి ఇవ్వడం కుదరదు. మా యజమాని మా అందరికీ రోజుకి సరిపడా ఆహారం మాత్రమే ఇస్తుంది. ఇవన్నీ ఒక పెద్ద గుహలో ఉంటాయి. ఆ గుహలోకి వెళ్ళడం చాలా కష్టం. ఉడతా, ఇలాంటి ధాన్యాలు లేక వ్యవసాయం సరిగా పండడం లేదు. దయచేసి నీ యజమాని దగ్గరకు నన్ను తీసుకువెళ్ళు. ఇలాంటి ధాన్యాలు నాకు ఇమ్మని నేను ఆమెను ప్రాధేయపడతాను. సరే, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను.
ఉడత తన యజమాని దగ్గరకు నరసయ్యను తీసుకువెళ్ళి తన ప్రాణాన్ని కాపాడిన విషయం చెబుతుంది. అలాగే నరసయ్యకు విత్తనాలు కావాలని అడుగుతుంది. ఉడత యజమాని ఇలా అంటుంది, సరే, నీ ప్రాణాలని కాపాడారు కాబట్టి నేను ఈయనకు ధాన్యాలు ఇస్తాను. కానీ అంతకుముందు ఈయన మనకు ఒక పని చేయాలి. ఏమిటా పని? ఎలాంటి పని అయినా చేస్తాను, చెప్పండి. మేము నీటి కోసం చాలా దూరం అడవిలోనికి వెళ్ళాల్సి ఉంటుంది. అలా చాలా దూరం ప్రయాణించడం వల్ల మా ప్రాణాలకే ప్రమాదం. మా గుహకు దగ్గరలో మీరు ఒక నీటి గుంటను తవ్వి ఇవ్వాలి. అలా చేస్తే మీకు కావలసిన విత్తనాలని నేను మీకు ఇస్తాను. సరే, ఎక్కడ తవ్వాలో స్థలాన్ని చూపించండి. ఈరోజే పని ప్రారంభిస్తాను. నరసయ్య చాలా కష్టపడి ఆ రోజంతా అక్కడే ఉండి నీటి గుంటను తయారు చేస్తాడు. మీకు మా కృతజ్ఞతలు. ఈ నీటి గుంట చాలా చక్కగా ఉంది. ఈ నీటి గుంటను తవ్వి ఇచ్చి మీరు మాకు చాలా సహాయం చేశారు. మరి ఇప్పుడు నాకు మీరు ఆ ధాన్యాలను ఇస్తారా? ఇదిగో మీకు కావలసిన ధాన్యాలు. ఇవే కాదు, మీకు ఎప్పుడు విత్తనాలు కావాలన్నా మా దగ్గరకు రండి, మేము మీకు సహాయం చేస్తాం. తల్లి, మీరు నాకు ఈ విత్తనాలు ఇచ్చి నా కష్టాల నుండి నన్ను బయటపడేశారు. మీకు ఈ జన్మంతా నేను రుణపడి ఉంటాను. నరసయ్య ఆ విత్తనాలతో వ్యవసాయం చేస్తాడు. పంట చాలా బాగా పండుతుంది. ఆహా, ఎన్నాళ్ళయింది ఇలాంటి పంటను చూసి. నా జన్మ ధన్యమైంది. కోతలు అయ్యాక ధాన్యాన్ని చూసి నరసయ్య భార్య లక్ష్మి ఆశ్చర్యపోతుంది. ఏమిటండి ఇదంతా? మన పంట ధాన్యమేనా? అవును లక్ష్మి, అప్పు కూడా తీర్చేశాను. ఇక మన జీవితాల్లో కష్టాలన్నీ పోయినట్లే. నాణ్యమైన ధాన్యం నాకు దొరికాయి. ఆ రోజు నుండి నరసయ్య తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటాడు.